ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ అఖండ తాండవం రిలీజ్ ఈ పండుగకి విచ్చేసిన నా అభిమానులందరికీ అవసరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పూర్వజంలో కొంతమంది పరిచయంతో ఆ వాసనతో ఈ జన్మలో ఒకరిని పొందొచ్చని, కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఒక తల్లి కడుపున పట్టుకపోయినా మీకు నాకు ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తుంటుంది. అలాగే నేను ఎప్పుడు అంటుంటాను నా సినిమాల గురించి. ఇప్పుడే బోయపాటి గారు అన్నారు, రక్తానికి జాతి లేదు, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదని. అలాగే ఇవాళ ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి అన్నవాడు ఈ యొక్క నిత్యవసర వస్తువులు, అన్నం, నీళ్లు, మిగతా వాటితో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు. అటువంటిది ఆ సినిమా ఎలా ఉండాలి అన్నది ఆలోచించాల్సింది మన చలనచిత్ర పరిశ్రమలో పెద్దలు. నాకు చలనచిత్ర పరిశ్రమలో పెద్దలంటే ఒకటే నాకు గుర్తొచ్చేది, నాకు అంటే వాగృత సంపర్తో వాగృత పతిపతే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం, నా గాయత్ర పరమంతరం నమాతు పరదేవత, నా హరే పరతస్త్రాత నామృత పాతకం పరం, తస్మాత్ పార్థివదయ ప్రాతుర్పతిన భక్తి కృణ సంతుల మాంసీ శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అంటే తండ్రి. నాకు సగ శరీరాన్ని ఇచ్చి నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి మరి మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవం ససంబుద్ధుడు, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగ పురుషుడు, నా తండ్రి, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళా ప్రపూర్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ, అలాగే నేను అంటుంటాను ఎప్పుడు, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని, మంచి చేతి తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రచకుడిని, నాయ బ్రాహ్మణుని, కలుగిత కార్మికుడిని, కల్మషంలోని యాదవుని, ఆపదలాదుకునే వెలవని వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను అర్పించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని అని. మరి ఇంతమంది కేవలం అభిమానులే కాదు. అంటే నేను అనేది సినిమాకి ఒక భాష తేడా కానీ, ఆడవగా తేడా కానీ, లేకపోతే పండిత పామరాది పట్టు విడుపులు కానీ, లేకపోతే ధనిక దారిద్ర్యాది తారతమ్యాలు కానీ, దురభిమానులు అనే అడ్డకట్టలు లేవు సినిమాకి. కాకపోతే నా అదృష్టం, మొన్నే సినిమా ఓపెనింగ్ చేశాం, 111వ సినిమా మల్లేని గోపిచంద్ గారితో. అందులో డైలాగ్ ఉంది, అంటే ఆ రోజు మీరు అంటే చరిత్రలో చాలా మంది ఉంటారు, కానీ సృష్టించిన చరిత్రను మరల తిరిగి రాసి సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర, నాదే ఆ చరిత్ర. ఇవాళ నా అదృష్టం మంచి వాడితో పనిచేయడం, మన టెక్నీషియన్ నన్ను అర్థం చేసుకుని మెయిన్గా నేను చూస్తాను. నేను అంటే చాలా సినిమాల్లో కొన్ని సినిమాలు ఉంటాయి, నేను కొన్ని తప్పిదానాలు చేసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి సినిమాల విషయాల్లో. అప్పుడు తెలుసుకున్నాను, ఆత్మను పట్టుకోవాలి. సినిమా అంటే ఒక ఆత్మ, మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉన్న ఆత్మ అన్ని రాశుల్లోని ఉన్నవి, అన్ని జీవరాశుల్లో ఉన్నవి. కాకపోతే మనం తెలుసుకోవాలి. అలాంటిది తెలుసుకుని మళ్ళీ నన్ను అర్థం చేసుకుని, మిమ్మల్ని అర్థం చేసుకుని ముఖ్యంగా, ఎందుకంటే ఎప్పుడు నేను తరచూ ఆలోచించేది మీ గురించి. అంటే నేను భోంచేస్తున్నా, నేను ఊపిరి పీల్చేది, లేకపోతే నేను పడుకున్నప్పుడు కళలు కన్నా, అంటే కళ్ళు మూసుకుంటే కలేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కలిది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అది ఎప్పుడు ఆలోచిస్తుంటాను, ఎప్పుడు చేతింటా పని ఉంటుంది నాకు. అంటే అది పనిగా అనుకోండి, నేను మేమందరం అంతే, ఆశాంత విశ్రాంత పరిశ్రమ కార్మికులమే మేము. నేను కానీ, బోయపాటి గారు కానీ, మా టెక్నీషియన్స్ కానీ, మా ఆర్టిస్టులు కానీ అందరం కూడా
ఎప్పుడు సినిమా గురించి ఓ మంచి సినిమా, మంచి మెసేజ్ ఇవ్వాలి. అలాగే పరంపరగా 4 హిట్లు ఇచ్చాడు నాకు. ఇప్పుడు 65వ సంవత్సరం నాకు. 2021లో అఖండ, అప్పుడు బాగా ఈ కోవిడ్ ఉన్నప్పుడు, బాగా ప్రస్తుతంలో ఉన్నప్పుడు, ఈ పాండమిక్ ఉన్నప్పుడు భారతదేశపు చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడా, భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా భయపడుతున్న తరుణంలో చిత్ర పరిశ్రమలు అఖండ చిత్రం విడుదల చేసి ఆ థియేటర్కి రాను జనం అన్నదాన్ని, దానికి విరుద్ధంగా సినిమాని ఘన విజయం చేసి మంచి సినిమాని మేము ఎప్పుడు ఆదరిస్తాం అని ఆనాడు ఆ విజయాన్ని చేకూర్చున్న నా తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా, ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు అడుగు ముందు ఆలోచించేవారు. ఆయన ప్రజల కంటే కూడా విజనరీ ఎప్పుడు. అటువంటిది ఆయన చేసిన ఎన్నో ప్రయోగాలు, అటువంటిది నేను చేసిన ప్రయోగాలు, మేము చేసిన ప్రయోగాలు, ఒక అఖండ కానివ్వండి, లేకపోతే ఒక వీరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే ఒక నేలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఒక డాకు మహారాజ్ కానివ్వండి, ఇవాళ రేపు వస్తున్న చూస్తారు అఖండ తాండవం. అంటే ఆ మహాశివుడు సాక్షిగా, అలాగే ఆ పార్వతి శక్తి తోడుగా, ఆ గంగమ్మ తల్లి, ఆ గంగా తల్లి యొక్క ఆశీర్వాదంతో చెప్తున్నాను. ఈ రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై, అలాగే ఆ త్రినేత్రుడి యొక్క వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై, అలాగే ఆ నాగబంధన యొక్క భయంకరమైన క్రోధం నా నిశ్వాసాలై, అలాగే ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమై ఎలా ఉంటుందో నా పాత్ర రేపు చూడబోతున్నారు. అంతే చెప్తా సినిమా గురించి, అంతకంటే నేను చెప్పను. చూస్తాను సినిమా, చెప్పేదంతా మా బోయిపాటి గారు చెప్పరనుకున్నాను, కొంచెం చెప్పేశారు సినిమా గురించి. సో అటువంటిది అఖండ చిత్రం. మరి ఎంతోమంది, ముఖ్యంగా ఈ నా చిత్రానికి మా డైరెక్టర్ గారి గురించి ఇప్పుడు నా గురించి చెప్పరా, అలాగే నేను ఆయన గురించి చెప్పను. ఆయన నా గురించి చెప్పలేదని కాదు, కానీ మేము చెప్పుకోవడానికి ఏమిటి, 3 ముక్కలు, ప్యాకెట్లో 3 ముక్కలు, 3 నిమిషాలు మాట్లాడుకుంటాం ఏదో సినిమా చేయాలనుకుంటే, అంతే. 4 నిమిషం ఉండదు, 3 నిమిషాలు మాట్లాడుకుంటాం. ఎస్ వీఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం, వెళ్ళిపోతాం, ఇక దిగిపోతాం ఆ రంగంలోకి, ఆ మహాయజ్ఞంలోకి అంటా నేను. ఎందుకంటే మేము చేసేవన్నీ యాక్టింగ్ అంటే, నటన అంటే, అభినయం అంటే ఏదో నవ్వడము, అరవడము, ఒకరి కళ్ళల్లో నీళ్లు తెప్పించడము కాదు. ఆయనకు తెలుసు, నాకు తెలుసు యాక్టింగ్ అంటే ఏంటో, మా వాళ్ళందరూ తెలుసు. ఎందుకంటే మేమంతా కలిసి పనిచేస్తాం కాబట్టి. యాక్టింగ్ అంటే ఇంకో ఆత్మలోకి ప్రవేశిస్తున్నాం మనం, ఆ ఆత్మ అనుభవాలు మనకు తెలియదు, కానీ వెళ్తున్నాం ఆ పాత్రలోకి. నా అదృష్టం ఏంటంటే నేను ఒక పాదరసంలో అంటే ఎందులోకి వెళ్తే అందులోకి, ఏదైనా సరే దేనికైనా ఛాలెంజ్. పాదరసం తెలుసు కదా మీకు, ఎటంటే ఆకారం తీసుకుంటుంది. అది ఆ ఆకారం తీసుకునే అదృష్టవంతుడిని నేనని, నాకు ఈ జన్మనిచ్చినందుకు, ఆ పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టించినందుకు ఆ భగవంతుడికి, ఆ కళ్ళమ్మ తల్లికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక పక్క సినిమా ఆర్టిస్ట్గా, ఒక పక్క అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే ఇంకో పక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అన్ని చేయగలుగుతానంటే ఒక్కటైతే ఒకదానికి నత్తుకుంటున్నాను నేను. మా ఆవిడ అంటుంటుంది ఎప్పుడు, అబ్బా నా ఒకదాంతో నన్ను మోసం చేయలేదు మీరని, నన్నే అంటు పెట్టుకున్నానని. సరే ఇక పోతే ఇంకెవరు పోతే ఎవరు బాగుంటాం, అందరం బాగుంటాం. శివుడి ఆశీస్సులతో అందరం